నేటి సమాజంలో ఒక మంచి రోజు ఒక మంచి పనిని ప్రారంభించాలని, మంచి పనిని చేయాలని ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఎన్నో సలహాలు తీసుకొని ఆ పనులను ప్రారంభిస్తారు. ఈ సర్వ సృష్టిలో ఒకరోజు మంచి రోజును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. అదే పరిశుద్ధ విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అనగానే పాపమునకు పరిశుద్ధతకు తేడా ఏంటి, చీకటికి వెలుగుకు తేడా ఏంటి, అలాగే అబద్ధమునకు సత్యమునకు తేడా ఏంటి అనేది తెలిసే రోజు. అలాగే అసూయలు లేని రోజు, పగలు లేని రోజు, భేదాలు లేని రోజు, మతతత్వలు లేని రోజు, అహంకారం లేని రోజు ఏదైనా ఈ సృష్టిలో ఉన్నదంటే అది పరిశుద్ధ విశ్రాంతి దినం. ఆ పరిశుద్ధ విశ్రాంతి దినమున నీవు ఏ రోజైతే పరిశుద్ధంగా నీ హృదయపూర్వకంగా ఆరాధించడం ప్రారంభిస్తావో నీ జీవితం గొప్ప వెలుగుగా ఉంటుంది.